జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిజ్వానా అనే మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఆస్తి కోసం మదర్సాబ్ భార్య ఖాజాబీ అన్న కూతురు రిజ్వానా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కంచుపాడుకు చెందిన ఖాజాబీ 30 ఏళ్ల క్రితం భర్తను వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రిజ్వానా అతని బాగోగులు చూసుకుంటూ మదర్సాబ్కు చెందిన 1.38 ఎకరాల భూమిని వీలునామా రాయించుకుంది. మదర్సాబ్ అనారోగ్యంతో 2 ఏళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో తన భర్త పొలాన్ని ఖాజాబీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంది. విషయం తెలుసుకున్న రిజ్వానా ఆమె కుటుంబ సభ్యులు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఖాజాబీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని తహసీల్దార్ను ప్రశ్నించారు. 30 ఏళ్లుగా చిన్నాన్న బాగోగులు చూసుకున్నానని, అధికారులు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది రిజ్వానా. లేకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళన చేసింది. చనిపోయి 1 సంవత్సరంన్నర అయిపోయింది. మా చిన్నమ్మ ఇప్పుడు చచ్చిపోయినాక వచ్చి నా మొగ్గు నాసి నాకు కావాలి అని పిల్లలు లేరు, జల్లలు లేరు, ఏం లేదు, ఒంటిగా ఉంది. వచ్చి కలెక్టర్ కాడ పోయి నేను రాపించుకొచ్చినాను, కలెక్టర్ నాకు రాయమని అని ఇక్కడ వచ్చి రాపించుకెళ్ళాను. అదే మాకు న్యాయం కావాలి.